ఇష్టపడని ఆలోచనల్ని మన మనసుల లోపల తొక్కివేస్తూ ఉంటాం. నిజానికి వ్యక్తులలో 90% మంది ప్రజలలో మానసిక వ్యభిచారం ఉంటుంది. మానసిక వ్యభిచారం 90 కాదు, 99% మనుషుల్లో మానసిక వ్యభిచారం ఉంటుంది. అయితే అది సమాజం అంగీకరించదు కాబట్టి చాలామంది దాన్ని బయటికి చెప్పరు. సర్రియలిజం ఏముంటుంది అని అంటే, ఒకసారి నీ మనసులోకి ఒక ఆలోచన వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా నీ ఆలోచన నువ్వు వ్యక్తీకరించినా వ్యక్తీకరించకపోయినా, నువ్వు వ్యక్తీకరించకపోయినా కూడా అది నీ ఆలోచనే. వ్యక్తీకరిస్తే అది నిజమైన వ్యక్తీకరణ అవుతుంది, నువ్వు నిజమైన వ్యక్తి అవుతావు. అది సర్రియలిజం చెప్పి. సో దీనికి పరాకాష్ట ఏంటి అని అంటే, అనంతంలో శ్రీశ్రీ తినడానికి 2 రోజుల పాటు తిండి కూడా లేకుండా జీవించిన రోజుల్లో ఆయన ఒక రోజు తన భార్యని ఏమడిగాడు అని అంటే, నాకెవడైనా ఉద్యోగం ఇస్తాను అనంటే నువ్వు వాడితో వ్యభిచరిస్తావా అని భార్యని అడిగాడు. ఈ మాట అనంతంలో రాశాడు శ్రీశ్రీ. నాకు ఎవడైనా ఉద్యోగం ఇస్తానని అంటాడు, నువ్వు వాడితో వ్యభిచరిస్తావా అని చెప్పి అడిగాడు. అడిగితే ఆవిడ ఎవరు అంటే సరోజ శ్రీశ్రీ గారు మొదట ఆవిడ వెంకటరమణమ్మ గారిని అడిగాడు. భక్తు ఛాందసురాలు, భక్తు సంప్రదాయబద్ధమైన ఆవిడ ఏమనిందంటే అంగీకరిస్తాను అని. అప్పుడు వెంటనే ఒక వాక్యం రాశాడు, ఆమె నిజాయితీకి నేను అంగీకరించాను, ఆమె నిజాయితీకి నేను సంతోషించాను, లేదా ఆమె నిజాయితీని నేను హర్షించాను అని చెప్పాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే షీ వాజ్ మోర్ సర్రియలిస్టిక్ దాన్ శ్రీశ్రీ అని చెప్పాల్సి ఉంటుంది. ఇది శ్రీశ్రీ చాలా స్పష్టంగా చాలా ఓపెన్గా చెప్పాడు. అంటే ఇక్కడ అర్థం మళ్ళీ చాలా తర్వాత రాశాడు, నాకు ఉద్యోగం ఇస్తానన్నవాడు లేడు, ఆమె వెళ్ళింది లేదు. కాకపోతే ఆధునిక జీవితాన్ని జీవించే, ఆధునిక సమస్యల్ని ఎదుర్కొని ఆధునిక ప్రపంచ సాహిత్యాన్ని అర్థం చేసుకున్న ఒక మేధావి ఆలోచన తీరు ఒక్కొక్కసారి ఇట్లా ఉండడానికి అవకాశం ఉంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. శ్రీశ్రీలో ఉన్న గొప్పతనం, అనంతంలో ఉన్న గొప్పతనము ఏమిటి అని అంటే, ఎప్పుడు తాను ఏమనుకున్నాడో అట్లా దాన్ని యథాతథంగా చెప్పాడు. మాట ఎప్పుడు శ్రీశ్రీ మార్చలేదు. ఇందాక అద్దెపల్లి గారు కూడా ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరి విషయంలో? జగన్నాథ పండితరాజు విషయంలో మీరు చెప్పింది విశ్వనాథకు కూడా అదే మాట వర్తిస్తుంది. అంటే తను విశ్వనాథను ఎంతగా వ్యతిరేకించిన సందర్భాలున్నా మొట్టమొదట్లో తాను విశ్వనాథను అంగీకరించాలని, లేకపోతే అనుసరించాలని చెప్పిన మాటను మాత్రం ఎప్పుడు వెనక్కి తిరిగి తీసుకోవాలి. శ్రీశ్రీ ఎప్పుడు అబద్ధాలు ఆడలా. శ్రీశ్రీ అభిప్రాయాలు మార్చుకున్నాడు. మార్చుకున్న అభిప్రాయాల్ని చాలా యథేచ్ఛగా ఏమాత్రము దాచుకోకుండా చెప్పాడు. తర్వాత అనంతంలో చేసిన ఇంకొక ముఖ్యమైన ప్రయోగం ఏంటి అని అంటే, బహుశా నాకు తంగిరాజ సుబ్బారావు గారి పుస్తకం నేను చరిత్ర అధ్యాపకుడు కావడం వల్ల ఇచ్చారని నాకు తెలియదు, కానీ ఊరికే ఇచ్చినట్టున్నారు. అయితే నా కవిత్వం అంటే ఇష్టం, అయితే రచన ఇచ్చారని చెప్పి ఆయనే అన్నారు. సో అనంతంలో శ్రీశ్రీ ఒక గొప్ప పని చేశాడు. ఏమిటది అని అంటే, ఆయన గతంతో నిరంతర సంభాషణ చేశాడు. చాలామంది చరిత్రను ఏమనుకుంటారు అని అంటే, గతాన్ని చదువుకోవడం అంటారు. గతాన్ని చదువుకోవడం కాదు, వర్తమానంలో నిలబడి గతంతో సంభాషణ చేయటం. అందుకని శ్రీశ్రీ వర్తమానంలో జరిగిన లేదా తన జీవితంలో జరిగిన ఒక సంఘటనని చెబుతూ ఉన్నప్పుడు శ్రీశ్రీ ఆ గతంలో ఎక్కువసేపు ఉండలేని ఒక అసహాయత శ్రీశ్రీలో కనిపిస్తుంది. చెబుతూ గబుక్కున వర్తమానంలోకి వచ్చి దాన్ని వర్తమానంతో అనుసంధానం చేస్తాడు. అది ఎట్లాంటిది అని అంటే, మనం నీళ్లలో మునిగినప్పుడు ఎక్కువసేపు నీళ్లలో ఉండలేని చూడండి, గబుక్కున పైకి రావాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తామే. గతంలో ఎక్కువసేపు ఉండలేకపోవడం శ్రీశ్రీలో ఉన్న ఒక లక్షణమైన లక్షణం. అందుకని గతాన్ని చెబుతూ చాలా వెంటనే వేగంగా వర్తమానంలోకి వచ్చి వర్తమానాన్ని మళ్ళీ తిరిగి ప్రస్తావన చేస్తూ దాన్ని సంధానం చేస్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తూ ఇట్లా సాగిస్తూ వచ్చాడు. ఇది ఈహెచ్ గారని చాలా గొప్ప చరిత్రకారుడు, 20వ శతాబ్దం చరిత్రకారుడు, అగ్రశ్రేణికి చెందినవాడు. హిస్టరీ గురించి ఒక నిర్వచనం ఇచ్చాడు. హిస్టరీ ఈజ్ ఇట్స్ అన్ ఇంటరాక్షన్ బిట్వీన్ హిస్టోరియన్ అండ్ హిస్ ఫ్యాక్ట్స్ అండ్ అన్ఎండింగ్ డైలాగ్ బిట్వీన్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అని అన్నాడు. అంటే అన్ఎండింగ్ డైలాగ్ బిట్వీన్ పాస్ట్ అండ్ ప్రెసెంట్, గతంతో వర్తమానం చేసే నిరంతర సంభాషణ అని అన్నాడు. కారణం చదివాడో లేదో శ్రీశ్రీ ఎక్కడ నేను చూడలేదు, కానీ చాలా యాదృచ్ఛికంగానో లేకపోతే అదే సమకాలీన మేధావులందరూ ఒక్కలాగే ఆలోచన చేస్తారు అని చెప్పడానికి ఉదాహరణ ఏంటి అని అంటే, అక్కడ నిరంతర సంభాషణ అని చెప్పాడు
శ్రీశ్రీ తన జీవిత కథకు అనంతం అని పేరు పెట్టారు. రెండు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ ఒక అంశం చెప్పి నేను ముగిస్తాను. శ్రీశ్రీ అనంత ముగింపులో ఒక భయంకరమైన ఒక బీభత్సమైన వాక్యం రాశాడు. వాక్యం చదివితే అది బీభత్సంగా ఉండదు, కానీ అది చాలా బీభత్సమైన వాక్యమైన విషయాన్ని ఒకసారి నేను మీకు మనవి చేస్తాను. ఏంటది అని చేస్తాను. ఇన్నాళ్ళు నేను కొంచెం మంచిగాను చాలా చెడ్డగాను బతికాను. ఇక మీద మాత్రం మంచిగానే బతకాలనుకుంటున్నాను. ఇది నా ఒక్కడి వల్ల జరిగే పని కాదు. ఇందుకు అందరి సహకారము కావాలి. నేను మంచిగా బతకాలనుకుంటున్నాను, అందుకు అందరి సహకారము కావాలన్నాడు. దానికి ముందు ఏం చెప్తాడు అని అంటే, మొత్తం తన జీవితంలో తాను ప్రవర్తించిన ప్రవర్తనకు అంతటికీ కూడా పెట్టుబడిదారీ వ్యవస్థే ప్రధానమైన కారణం అని చెప్తారు. నేను ఈ వ్యాసంలో ఒక వాక్యం రాశాను. మార్క్స్ను ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. తెలుగు కవిత్వంలో మార్క్స్ను శ్రీశ్రీ అని పిలుస్తారని చెప్పి రాశాడు. తెలుగు కవిత్వం మేరకు మార్క్స్ను శ్రీశ్రీ అని చెప్తారు. మొత్తం జరుగుతున్న ఈ మొత్తం పరిణామాలన్నిటికీ కూడా శ్రీశ్రీ పెట్టుబడిదారీ విషపు సంస్కృతే ప్రధానమైన కారణం అని చెప్పాడు. ఒక గొప్ప వాక్యం రాశాడు. నేను మాస్కో 2 సార్లు వెళ్ళాను. మాస్కోలో ఉన్నంతకాలం నాకు స్త్రీవంచ కలగలేదు. ప్యారిస్లో దిగిన వెంటనే నాకు అమ్మాయి అవసరం ఏర్పడిందని రాశాడు. మాస్కోలో ఉన్న 2 సార్లు వెళ్ళాను, 2 సార్లు నాకు స్త్రీవంచ కలగలేదు సార్. 2 సార్లు స్త్రీవంచ కలగలేదు. ప్యారిస్లో దిగాను, వెంటనే నీకు అమ్మాయి కనిపిస్తే అడిగాను. అమ్మాయి అడిగినంత డబ్బు నా దగ్గర లేదు, అందుకు వదిలేశాను. ఒక మాట చెప్పేస్తాను. శ్రీశ్రీ మహాకవి. నెపోలియన్ అనే గొప్ప ఫ్రెంచి విప్లవకారుడు ఉన్నాడు, మీకు తెలుసు. అతను చాలా వైరి భావాలు ఉన్నవాడు. అందుకని అతన్ని లియోన్ బ్లాయ్ అనే హిస్టోరియన్ ఏమన్నాడు అని అంటే, ఈజ్ ది ఫేస్ ఆఫ్ గాడ్ ఇన్ డార్క్నెస్ అని అన్నాడు. ఈజ్ ది ఫేస్ ఆఫ్ గాడ్ ఇన్ డార్క్నెస్ అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే అతన్ని చీకట్లో దేవుడు అనొచ్చు. విరసం అధ్యక్షుడై విప్లవ సాహిత్యాన్ని ఒక ఊపిన శ్రీశ్రీ స్వాతంత్ర్యం మారు పేరు సామ్యవాదమే సత్యం, చావులేని అసత్యం జ్వలిస్తుంది అనునిత్యం, సామ్యవాద రథసారథి మార్క్స్ చూపే నదే తీరం, తూర్పు దిక్కు మందారం అర్పరాని అంగారం అన్న శ్రీశ్రీ ఇందిరాగాంధీ 20 సూత్రాల మీద పాట రాసినప్పుడు అందరూ అభిశంసిస్తున్న వేళ అజంతా ఒక మాట అన్నాడు శ్రీశ్రీని. అతను జ్వరం వచ్చిన దేవుడు, అతన్నేమి అనకండి అని అన్నాడు. తెలుగు సాహిత్యంలో చలం చెప్పినట్టుగా చాలా వాటికి క్షమించాలి చలాన్ని, శ్రీశ్రీని కూడా సెలవు. మా కొప్పర్తి గారు ఒక విషయం పై చెప్పినారు. నేను మళ్ళీ ఇప్పుడే అది చెప్పేదానికి నేను మనసు చేయను, ఎందుకంటే పెద్దదవుతుంది. ఆయన తన పెండ్లాం గురించి చెప్పింది అనంతంలో ఉండేట్లనే 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు కూడా ఆ పని ఇక్కడ చేసినాడు. కానీ సందర్భం వేరే. ఈయన బతికేదానికి చేసిన ప్రయత్నం, ఆయన ఏదో భక్తితో చేసిన ఒక ప్రసంగం అది. తన ఇద్దరు పెండాంలో ఒక పెండాంని ఈశ్వరునికే ఆయన అంకితం చేసినాడు అని. అట్లే శ్రీనాథ్ కూడా అయ్యా ఎందుకయ్యా నీకు ఇద్దరు వదిలయ్యా అనేది కూడా ఉంది. అదంతా ఉంది, మీకు అంతా తెలిసిన విషయమే. ఇప్పుడు నాకు కావాల్సింది కవుల్లో ఆడకవి మగ కవి ఇప్పుడు లేదు, ఉండిందేమో. ఎందుకంటే కర్ణాటక స్త్రీవాది ఉద్యమంలో ఉండేవాళ్ళు, అలాంటి పెద్దవాళ్ళు డాక్టర్ విజయ అలాంటి వాళ్ళు ఉన్నారు ఎదురుగా. మన రాజేశ్వరి ఇప్పుడు మంచి కవి. కొన్ని శబ్దాలు తీసేస్తాం డిక్షనరీ